తాము కూడా మరి ఏదైతే ఈ కోర్టులో చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో నవ్వుతామని, సో నవ్విన దానికి ఆయన ఆ విధంగా పనిష్మెంట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. సో అదేవిధంగా ఆయనకు కూడా అంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. ఖచ్చితంగా మీరు చర్చలు నిర్వహించేటప్పుడు కాస్త బాధ్యతాయుతంగా హుందాగా మీరు చర్చలు నిర్వహించాలని చెప్పేసి, అదేవిధంగా సమాజం మీద ప్రభావం చూపేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా నిశితంగా వాటిని చర్చలు జరపాలని చెప్పేసి మరి సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే చెప్పినట్టు తెలుస్తోంది. సో డిబేట్లను గౌరవంగా నిర్వహించాలని చెప్పేసి అయితే హితవు పలికింది. సో కామెంట్ చేసిన కృష్ణరాజు పైన మరి చర్యలు ఉంటాయా ఉండవా అనేటువంటి అంశాలు చర్చిద్దాం. మొత్తానికి ఎట్టకేలకు కొమ్మినేనికి బిగ్ రిలీఫ్. ఇదే ఇవాళ పవర్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్ వారు కూడా మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బత్తుల రాము గారు, తెలుగుదేశం పార్టీ రాజోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వారు కూడా మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. మాజీ ఇన్ఛార్జి టీడీపీ రాజోలు, సీనియర్ అడ్వకేట్ కూడా వారు. అదేవిధంగా అలహరి సుధాకర్ గారు, కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జి మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా సింగళూరు వెంకటేష్ గారితో మాట్లాడదాం. సీనియర్ అడ్వకేట్, పొలిటికల్ అనలిస్ట్. సింగళూరు గారు, గుడ్ ఈవినింగ్ అండి. సింగళూరు గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినపడుతుంది బ్రహ్మనాయుడు గారు, చెప్పండి. సింగళూరు గారు చెప్పండి బ్రహ్మనాయుడు గారు. సో ఎట్టకేలకు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బిగ్ రిలీఫ్ లభించింది. మీరు గతంలో కూడా 2 days బ్యాక్ మన చర్చా వేదికల్లో కూడా మీరు ఖచ్చితంగా ఆయనకి బెయిల్ వస్తుంది అని చెప్పేసి మీరైతే చెప్పిన పరిస్థితి ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు కొమ్మినేని గారికి బెయిల్ రావటం వెనక? అంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది అందరూ కూడా ఖచ్చితంగా శిరసా వహించాల్సిందే. దాన్ని ఎవరో కూడా ఇది తప్పు అని చెప్పేసి మాట్లాడటానికి కూడా లేదు. సో కాబట్టి కొమ్మినేని గారితో పాటు మరి కృష్ణరాజు గారు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందా? సో కొమ్మినేని గారికి బెయిల్ రావడం వెనక మరి ప్రయత్నం చేసినటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరై ఉంటారు? పొనవాల సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేశారా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర సోదరులకు కూడా, అలాగే మీ వీక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్. కొమ్మినేని గారికి బెయిల్ రావడం అనేది పెద్ద ఆశ్చర్యపోయి మనం అందరం డిస్కస్ చేయాల్సిన పెద్ద విషయమే కాదు. ఎందుకంటే సామాజిక బాధ్యత, సామాజిక న్యాయం తెలిసిన ఎవరైనా కానీ ఈ విషయంలో ప్రస్ఫుటంగా దీనికి పెద్ద లా పుస్తకాలు చదివి తిరగేయాల్సినటువంటి ఒక వ్యవహారం కూడా కాదు. ఎవరికైనా కానీ ఇటువంటి విషయంలో ఇమ్మీడియట్ గా ఇది ప్రభుత్వ ప్రోద్బలంతో పెట్టినటువంటి ఒక కేసు అని పూర్తిగా అర్థమయ్యేటువంటి ఒక కారణం. దీనిలో నేను మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే, ఆ రోజు మీ డిబేట్ లో కూడా అరెస్ట్ చేసిన రోజున మీ డిబేట్ లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను పదే పదే ట్రోల్ చేసినటువంటి వాస్తవం. మీరెలా లాయర్ గా అయ్యారు, మీరెలా చట్టం తెలియదా, మీకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ యొక్క గ్రావిటీ తెలియదా అని చెప్పేసి రవికిరణ్ అనుకుంటా, ఐ థింక్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారు అన్నారు. నేను చెప్పింది ఏంటంటే, అసలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ఇక్కడ అమరావతి పరిసర ప్రాంతాలు అని అంటే అప్లై కాదండి. మరొకటి ఏంటంటే, రాజధాని నగరంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య కూడా ఉన్నారు, నా భార్య కూడా ఉన్నారు, నా తల్లి గారు కూడా ఉన్నారు రాజధాని పరిసర ప్రాంతాలు. దీన్ని మనం ఆపాదించుకుని వాళ్ళేదో ఒకసారి అంటే వేల సార్లు, లక్షల సార్లు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ లో చూపించడం ఏదైతే ఉందో ఇది హేయమైన చర్య అని చెప్పేసి అని అన్నాను. రెండోది, మంగళగిరి కోర్టు ఏదైతే ఆ రోజు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇమ్మీడియట్ గా అసలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టినందుకు డిఎస్పీ స్థాయి వ్యక్తుల్ని, తర్వాత ఎస్పీ గారికి కూడా మెమో ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పేసి అని మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ క్రిస్టల్ క్లియర్ గా ఏమున్నాయి అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి కేసుల్లో కూడా ఇదే తరహా కేసుల్లో తక్షణం బెయిల్ లేదా అసలు కేసు కట్టడమే తప్పు అని చెప్పేసినటువంటి పలు సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఆ రోజు చెప్పినట్లుగా ఇది ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా చేసినటువంటి ఒక యాక్టే తప్ప మరొకటి కాదు. మీరు ఎవరైతే ఆ డెరాగేటరీ కామెంట్స్ చేశారో అతని మీద కేసులు పెట్టడంలో తప్పేం కాదు. అటువంటి కామెంట్స్ ఎవరు చేసినా కూడా దాన్ని మనం ఆ రోజు ఖండించాం, ఈ రోజు కూడా ఖండించాల్సిందే. నైతికతగా ఎవరైనా కానీ దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అతను ఎవరైతే ఎనలిస్ట్ గా వచ్చి
వాళ్ళు చేసినటువంటి పిచ్చి కామెంట్స్ మీద ప్రభుత్వం స్పందించి కేసులు పెట్టడం అనేది హర్షణీయం, ఆమోదయోగ్యం. కానీ సాక్షి టీవీ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు పెట్టడం అనేది, నేను ఆ రోజు చెప్పాను కదా, ఇది ఒక కొత్త వరవడికి దారితీస్తుంది. దీనివల్ల ఇక్కడ రాబోయే 4 సంవత్సరాలు కూడా కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే పరిస్థితి ఉంటది. ఎవరు మాట్లాడాలి ఒళ్ళు దగ్గర పెట్టుకొని? టీవీ డిబేట్లు నిర్వహించేటువంటి వ్యక్తులు. అంటే వచ్చే గెస్టులు ఎట్లయినా మాట్లాడొచ్చా? ఎవరండి? డిబేట్లు నిర్వహించే వ్యక్తులు అన్నారు కదా మీరు, వచ్చి డిబేట్ లో పార్టిసిపేట్ చేసే గెస్టులు ఎలా అయినా మాట్లాడొచ్చా? గెస్టులు మాట్లాడితే ఇప్పుడు అరెస్ట్ జరిగింది కదా, ఓకే, అలాగే అరెస్ట్ అవుతారు. కానీ ఇది ఒక కొత్త వరవడికి దారి తీస్తుంది. ఇక రాబోయే పరిపాలన ఎలా ఉంటది అనేది మనం చూడాలి. ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది, ఆ తర్వాత పరిస్థితి ఏంటి, ఆ తర్వాత ప్రభుత్వం ఒకవేళ మారితే ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా చర్చా వేదికలు నిర్వహిస్తా ఉన్నారో వాళ్ళందరూ లోపలేస్తారంటారా? చర్చా వేదికలు నిర్వహించినంత మాత్రాన, లేకపోతే మరోదాన్ని చేసినంత మాత్రాన ఎటువంటి అలాంటి చిన్న చిన్న పనులు జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, చూస్తాడు, లేకపోతే వాళ్ళ గురించి చాలా తన విలువైన సమయాన్ని వెచ్చిస్తాడనైతే నేనైతే అనుకోను. ఎవరైతే డెరాగేటరీ కామెంట్స్ చేశారో, ఇప్పుడు మొన్న ఒక తెలుగుదేశం పార్టీ ఛానల్ కి సంబంధించిన ఐటీడీపీ ఛానల్ కి సంబంధించిన డీటెయిల్స్ నాకన్నా శేఖర్ రెడ్డి గారికి బాగా తెలుసు. వాళ్ళ ఛానల్ నుంచి భారతి మేడం గారిని తిట్టించిన మాట వాస్తవం. దానికి సంబంధించి ఇమ్మీడియట్ గా ప్రభుత్వం స్పందించింది. ఆ డెరాగేటరీ కామెంట్స్ చేసినటువంటి కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరి అది లైవ్ టెలికాస్ట్ కాదు, ఇట్స్ ఏ ప్రోగ్రామ్, రికార్డెడ్ ప్రోగ్రామ్. ఆ రికార్డెడ్ ప్రోగ్రామ్ ని చేసినటువంటి ఛానల్ మీద చర్యలేవి, యాంకర్ మీద చర్యలేవి. ఇప్పుడు లైవ్ లో నేను మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వారందరూ కూడా ఇబ్బంది పడతారు. ఓకే, ఖచ్చితంగా ఇలాంటి వారు ఇబ్బంది పడతారు. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు కానీ, ప్రభుత్వాన్ని ప్రోత్సహించే అనలిస్టులు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అనలిస్టులు కానివ్వండి, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంస్కారవంతమైనటువంటి భాష మాట్లాడటం ప్రజలకు మంచిది. ఎందుకంటే ఈ రోజు టెక్నాలజీ విపరీతంగా పెరిగినటువంటి ఈ సందర్భంలో మనం కొంచెం మన యొక్క భాషని అదుపులో పెట్టుకుని మాట్లాడుకోవడం అనేది చాలా ఉత్తమమైనది. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు డైరెక్ట్ గా ఎవరైతే ఇప్పుడు బెయిల్ తీసుకుంటున్నారో ఆయనకి కూడా కొన్ని సూచనలు చేసినటువంటి ఒక పరిస్థితి. ఇది కేవలం ఆయనకే ఆపాదించాల్సిన పని లేదు. ఆయనలాగా ఆ వృత్తిలో ఉన్నటువంటి అందరూ జర్నలిస్టులకి ఇది మనం ఆపాదించాలి. రైట్ రైట్ వెంకటేష్ గారు, మళ్ళీ వస్తాను, మాట్లాడదాం. మనతోటి బత్తుల రాము గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాజుల మాజీ ఇన్ఛార్జ్, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్. రాము గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి రామనాయుడు గారు, గుడ్ ఈవినింగ్. ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం. కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్టు, సో ఆయన సీనియర్ సిటిజన్ కూడా. సో మొత్తానికి ఆయన ఆ రోజు చర్చలో ఆయన ఖండించకపోవటం అనేది వాస్తవం. అయితే ఆ మాత్రం దానికి ఆయన అరెస్ట్ చేస్తారా, ఆయన జైలుకు పంపిస్తారా అనేటువంటి ఒక వాయిస్ ఒకవైపు వినపడతా ఉంది. సో ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఆయనకి రిలీఫ్ అయితే లభించింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానం ఏదైతే ఉందో, ఇక తర్వాత కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా దీన్ని మరి ఉదాహరణగా తీసుకొని తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా అదే విధమైనటువంటి చర్యలకి వారు దిగితే పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, బ్రహ్మనాయుడు గారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు 50-70 ఏళ్ల వయసున్న వ్యక్తిగా, సీనియర్ జర్నలిస్ట్ గా తప్పనిసరిగా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన షో నిర్వహిస్తున్నప్పుడు అవతల వ్యక్తి చాలా డెరోగేటరీ కామెంట్స్ చేసినప్పుడు, చాలా వివాదాస్పదంగా, చాలా అవమానకరమైనటువంటి కామెంట్స్ చేసినప్పుడు దాన్ని ఇమ్మీడియట్ గా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఖండించకపోగా ఈయన ఒకలాంటి ఎటకారపు నవ్వి నేను కూడా చూశానండి అని అంటే, అది మీరు చాలా చెప్తున్నది కరెక్టా, దీనికి రుజువులు కూడా ఉన్నాయని చెప్పడమే అది. ఇది అయితే బెయిల్ ఇవ్వడం, బెయిల్ రావడం రాకపోవడం అనేది ఇందాక నాకు ముందు మాట్లాడిన ఆయన చెప్పిన వెంకటేష్ గారు చెప్పినట్టు, బెయిల్ అనేది రైట్ ఆఫ్ అక్యూజ్డ్ అంటారండి. అది అతను నేరం నిర్ధారణ అయ్యే వరకు కూడా అతనికి హక్కు అది బెయిల్ అనేది. అది ఎప్పుడైనా ఇవ్వచ్చు. అయితే ఇన్వెస్టిగేషన్ కి ఇబ్బంది లేకుండా ఆ బెయిల్ ఇవ్వమని చెప్పారు. దాని నిమిత్తం ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో ఆ ట్రయల్ కోర్టు దానికి సంబంధించి ఏవైనా కొన్ని షరతులు విధించే అవకాశం కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో
ఈ శ్రీనివాసరావు గారికి ఒక హెచ్చరిక లాంటి ఇది కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మీ టీవీ షోల్లో ఎవరిని ఇలాగా అవమానించేటటువంటి కామెంట్స్, ఎట్లాంటి కామెంట్స్ చేయడానికి వీల్లేదు. అట్ ది సేమ్ టైం మీ షోలో అట్లా ఎవరైనా చేస్తే దాని పట్ల కూడా మీరు వెంటనే ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుందన్న విధంలో ఖచ్చితంగా స్పష్టమైనటువంటి కామెంట్స్ సుప్రీంకోర్టు చేయడం జరిగింది. ఇవి ఆయన జర్నలిస్ట్ గా ఆయన చేయాల్సిన పనిని ఒక్కసారి ఆయన హెచ్చరించినట్టు అయిందని నేను భావిస్తా ఉన్నానండి. ఎందుకంటే మనం ప్రజలకి మనందరం కూడా మిర్రర్ లాంటి వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం ఏంటనేది అనేక మంది చూస్తూ ఉంటారు. నేను ఎక్కడో ఒక ఏరియాలో కొంతమందికి నేను తెలియచ్చు, కానీ బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఈవేళ రాష్ట్రం అంతా తెలియచ్చు, లేకపోతే దేశం అంతా తెలియచ్చు, విదేశాల్లో కూడా తెలిసి అవకాశం ఉన్న పరిస్థితి. ఎందుకంటే మీరు మీడియాలో ఉంటారు, తెల్లాళ్ళు ఇస్తే టీవీలో కనపడుతుంటారు, చర్చల్లో వాటిల్లో. కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా అనేక మంది చూస్తూ ఉంటారు. కాబట్టి మాట్లాడే ప్రతి మాట బాధ్యతాయుతంగా చర్చలో నిర్వహించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎవరైనా కూడా ఆ లిమిట్ దాటి మాట్లాడుతుంటే ఖండించాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది. ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం రాము గారు, ఇప్పుడు ఇందాక వెంకటేష్ గారు ఒక మాట అన్నారు. ఎవరైతే ఐటీడీపీ కార్యకర్త భారతీ గారి మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అది లైవ్ ప్రోగ్రామ్ కూడా కాదు, అది రికార్డెడ్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేసిన సందర్భంలో సార్ అతను ఏదో కిరణ్ ఏదో సస్పెండ్ చేసామన్నారు పార్టీ నుంచి, తర్వాత అతనికి రిమాండ్ విధించారు, మళ్ళీ బెయిల్ కూడా వచ్చినట్టుంది అతనికి. మరి ఎవరైతే మరి ఆ యొక్క ఛానల్ సంబంధించి ఆ ఛానల్ యాజమాని కానీ ఆ యాంకర్ కానీ ఎవరైతే ఉన్నారో అవి తప్పుడు మాటలను తెలిసి వాటిని ఉద్దేశపూర్వకంగా వారు రిలీజ్ చేసినప్పుడు మరి వారి మీద ఎందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయింది అనేది వారు ఒక వ్యాలిడ్ పాయింట్ రైట్. ఇంటెన్షన్ అనేది ప్రూవ్ అవ్వాలి. బ్రహ్మనాయుడు గారు ఇంటెన్షన్ అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా దీన్ని చేశారనేది ఆ ఇంటెన్షన్ ప్రూవ్ అయితేనే నేరం ఎస్టాబ్లిష్ అవుతుందండి. ఇంటెన్షన్ అనేది ప్రాథమికంగా ప్రూవ్ కావాలి. ఆ ఉద్దేశం అక్కడ ఛానల్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఛానల్ ఈయన చూస్తే శ్రీనివాసరావు గారు చూస్తే ఇదనే కాదు అనేక ప్రోగ్రామ్స్ లో ఆయన పరిగెట్టుకుని వ్యతిరేకంగా కొంత ఆయన వ్యాఖ్యలు చేయడం గాని లేకపోతే ఆ బిహేవియర్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బుద్ధిపూర్వకంగా ఈ ఛానల్ ఈ రోజు మీరు చూసారో లేదో ఈ సాక్షి టీవీలో లైవ్ షోస్ వస్తున్నాయి దీని మీద. అవి ఎలా ఉన్నాయంటే అసలు మొత్తం ఏదో చేయకుండా నేరం చేసినట్టు, చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వానికి ఏదో సుప్రీంకోర్టు చెంపపెట్టి పెట్టేసినట్టు ఇవన్నీ కూడా చాలా డెరోగేటరీ. సంబంధంలే గానీ అంతే కదా. మీరేమంటారు? వాళ్ళ ఉద్దేశం చంద్రబాబు గారికి ఏదో కోర్టు ముటికాయ వేసేసింది అన్నట్లు మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా అట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అట్లాంటి ట్యాగ్ లైన్స్ అవి వస్తా ఉన్నాయి. అవన్నీ కూడా అది తప్పండి. మీడియా చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. నేను ఒక పత్రికలు మీడియా అభిమానిగా నేను భావిస్తున్నది ఏంటంటే గతంలో ఒక్క మాట నన్ను పూర్తిగా చెప్పండి. వెంకటేష్ గారు ఆగండి. ఇప్పుడు మీడియా అనేది గతంలో వేరు, జగన్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత వేరు. మన రాష్ట్రంలో ఎంత దిగజారిపోయే పరిస్థితి తీసుకొచ్చారంటే సాక్షి టీవీ ఒకటి పెట్టుకుని, సాక్షి పేపర్ ఒకటి పెట్టుకుని అబద్ధాలను ప్రచారం చేయటం, అబద్ధాలని అదో విషవృక్షంలో తయారైంది అన్నట్టు మీడియాకి నిజంగా చెదపట్టినట్టు పెట్టిందని నేను అనుకుంటున్నాను. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంతమంది బాధ ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పడం. ఇప్పుడు అందరూ కూడా ఎనలైజ్ చేసుకుని ఇది నిజమా అబద్ధమా అని చెప్పి తేల్చుకోలేరండి పాఠకులు, ప్రేక్షకులు. ఇది నిజమా అబద్ధమా తేల్చుకోలేరు. వచ్చిందా ఓ టీవీ ఎలా నిజం కాకపోతే టీవీలో ఎందుకు వస్తుంది ఎలాగని అనుకునే పరిస్థితి ఉంటది. కాబట్టి చాలా బాధ్యతాయుతంగా బిహేవ్ చేయాలి. ఖచ్చితంగా బాధ్యతాయుతంగా సీనియర్ అడ్వకేట్ గా దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ నాయుడు గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. కంగ్రాచులేషన్స్ శేఖర్ రెడ్డి గారు. ఎందుకు సార్ కంగ్రాచులేషన్స్? ఎట్లకేలకు కొమ్మినేని గారికి ఒక బిగ్ రిలీఫ్ లభించింది అంటే ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీకి ఒక ఊరట లభించినట్టే కదా సార్. అది ఊరట అనే కంటే కూడా సార్ ఈ రోజు చట్టం నిలబడింది అంటున్నాం సార్. ఓకే, వ్యవస్థల మీద చట్టాల మీద సామాన్యులకు నమ్మకం కలిగే పరిస్థితి వచ్చింది అని చెప్తున్నాం సార్. ఓకే, సంతోషకరం నిజంగా. ఎందుకంటే
నాకు నిజంగా అన్న ఎవరు బత్తుల రాము గారు మాట్లాడుతుంటే ఎంత నవ్వు రావాలో అంత నవ్వు వచ్చింది. కానీ నవ్వితే ఈ రాష్ట్రంలో కేసులు పెట్టేస్తారు కదా సార్, అందుకే నవ్వకూడదు, నవ్వితే మళ్ళీ లోపలేసేస్తారేమో అని చెప్పి నవ్వలేదు నేను. భయం ఉంది అయితే. సారీ అన్న, దయచేసి నవ్వినానికి కేసులు ఏం పెట్టద్దు నా మీద. అట్లే ఉండదులేండి. అంటే వారు అసభ్యకరమైన మాటలు ఒక సమూహాన్ని గురించి మాట్లాడేటప్పుడు నవ్వుతూ ఎంకరేజ్ చేసి ప్రొలాంగ్ చేస్తే మరి ఏదైనా చర్యలు ఉంటాయి సార్. మీకు నచ్చినట్టు సార్ రామారావు గారికి తప్పలేదు సార్, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ విష ప్రచారం తట్టు కూడా రామారావు గారికి తప్పలేదు. ఏదైతే సార్ మీరు జర్నలిస్ట్ గా మీకు తెలిసి ఉంటుంది, లేకపోతే సీనియర్ జర్నలిస్టులకు బాగా తెలుస్తారు ఒక అంశం ఏంటంటే, రామారావు గారి దగ్గర నుంచి పార్టీ ఎమ్మెల్యేలు అందరూ లాక్కెళ్ళి వైస్రాయ్ హోటల్ దగ్గర పెడితే ఎన్టీ రామారావు గారు కామెంట్ చేశారండి, రాజకీయ వ్యభిచారి చంద్రబాబు అని చెప్పి ఒక కామెంట్ చేశారు సార్. అది తర్వాత రోజు పత్రికల్లో వచ్చింది. అలా కాదు, మీ ప్రసంగానికి లేకపోతే మీ వాదనకి ఎన్టీ రామారావు గారిని అది అడ్డు పెట్టుకోకండి. సంబంధం లేని విషయాలు ఇక్కడ మాట్లాడదు. ఎన్టీ రామారావు గురించి మాట్లాడాలంటే ఎన్టీ రామారావు గారిని ప్రతిష్ఠించిన వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకున్నారు, దాని గురించి మాట్లాడాలి మీరు. ఎన్టీ రామారావు గారు ప్రతిష్టను దృష్టిపట్టించిన వ్యక్తిని మీరు పార్టీలో చేర్చుకున్నారు. ఎవరు చేర్చుకున్నారు? రాము గారు ఎన్టీ రామారావు గారు ఎవరండి? పార్వతి గారు ఎన్టీ రామారావు ప్రతిష్టని భంగపరిచిన వ్యక్తి. రాము గారు మళ్ళీ మాట్లాడు, మీ సమయంలో మాట్లాడు. ఇప్పుడు అలాంటి మాట ఎన్టీ రామారావు గారు ఇందులో శేఖర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు పదే పదే ఆయన ఎపిసోడ్ తీసుకురావడం లేని వాళ్ళ గురించి చర్చ అవసరం లేదు కదా. ఆగండి సార్, చరిత్ర తెలుసుకోవాలి సార్. చరిత్ర మాకు తెలుసు, మీకంటే ఎక్కువ తెలుసు. ఎన్టీ రామారావు గారిని గౌరవించేది తెలుగుదేశం పార్టీ, రాము గారు తెలుగుదేశం పార్టీ. కరెక్టే మళ్ళీ మాట్లాడుదురు రాము గారు, మీ టైంలో మీరు మాట్లాడుదురు. అందుకే చెప్పులేసింది. వివాదాస్పద మాట్లాడకండి మీరు. రాము గారు వద్దండి వివాదాస్పద మాట్లాడుతున్నప్పుడు ఎన్టీ రామారావు గారు అందుకు మీరు బాధపడాలి. చెప్పులేశారు, అంత ప్రేమ ఉంది కాబట్టి పార్టీ లాక్కున్నారు, అంత ప్రేమ ఉంది కాబట్టి ఏదైతే పార్టీ అకౌంట్స్ కూడా లాక్కున్నారు, లాక్కొని వేదన గురించి చనిపోయేలా చేశారు. మీరు మాట్లాడితే మాట్లాడాల్సి ఉంటది. దయచేసి ఆపండి. సబ్జెక్ట్ లోకి వద్దాము. రామారావు గారు ఎపిసోడ్ అది మనకు అవసరం లేని ఎపిసోడ్. అది శేఖర్ రెడ్డి గారు ఏదైతే చర్చ ఏదైతే ఉందో దాని మీద మాట్లాడండి. కొమ్మినేని గారు నేను అక్కడికే వస్తున్నాను, రండి. మీరు మధ్యలో అడ్డుపడితే ఎలా? ఆయన మాట్లాడాలంటే కామ్గా ఉన్నాను కదా, చర్చా సాంప్రదాయం పాటించే కదా, ఆగమని చెప్పండి. ఎస్, ఎన్టీ రామారావు గారు ఆ కామెంట్ పాస్ చేసిన వెంటనే వచ్చేసారు సార్, ఇలా మాట్లాడారని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి క్యాంప్ లో ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలు అందరూ కలిసి బయటకు వచ్చి రామారావు గారు మహిళలందరినీ వ్యభిచారులు అన్నారు అని చెప్పేసి తీవ్రంగా ధర్నా చేశారు. ఆయన మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి గురించి. నిన్న మాట్లాడింది ఎస్ నిజమే అండి నేను చూశాను అనే మాట ఎప్పుడు మాట్లాడారు? మళ్ళీ ఒకసారి మొత్తం చూడండి సార్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం వచ్చింది సార్, ఆంధ్రప్రదేశ్ వ్యభిచార ఏదైతే సెక్స్ వర్కర్ల విషయంలో సెకండ్ ప్లేస్ కు వచ్చింది అని చెప్పినప్పుడు మాత్రం ఆయన అన్నాడు. అమరావతి వాళ్ళు, నా నోటి నుంచి నేను అనకూడదు, అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అన్నారు, మళ్ళీ అమరావతి వాళ్ళని కూడా అన్నా. దాన్ని శేఖర్ రెడ్డి గారు దాన్ని నేను చూశానని అనలేదే. కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా? సార్ కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే. ఓకే, ఒప్పుకున్నారు కదా? ముమ్మాటికి గంట నుంచి చెప్తా ఉంది తప్పే. ఓకే, తప్పే మేము చెప్తున్నాం కదా. అది పత్రికా విలువల గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి బత్తుల రాము గారు TV5 విజయవాడ, ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ ప్రాంతం వ్యభిచార కూపంలా మారింది, వేశ్యల కొంపలా మారింది అని చెప్పి కథనం వేశారు. సపరేట్ గా ఎడిటింగ్ కాదు, అది సపరేట్ గా ఒక స్టోరీ వేశారు. మరి అప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వీళ్ళకి ఎవరికి, విజయవాడ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరికి ఏదైతే మనోభావాలు దెబ్బతినలా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వ్యభిచారంలో ముందుకెళ్తా ఉంది అని చెప్పేసి ఈనాడులో ఏదైతే ఆర్టికల్ కాదు, ఏదైతే ఒక స్టోరీ వేశారు సపరేట్ గా. దానికి బాధ గారు
ఆయన రాజధాని గురించి మాట్లాడాలి. ఆగండి దయచేసి మీరు ఆగండి సార్, రాము గారు మీరు ఆగండి, సమయం వృధా అయిపోతుంది, సమయం తక్కువే మనకుంది. శేఖర్ రెడ్డి గారు ఒకటి, ఇప్పుడు అనలిస్ట్ కృష్ణరాజు గారికి కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? సార్ మాకు సంబంధం లేని విషయం సార్, ఆయన మా పార్టీ కదే. ఓకే, ఆయన చేసిన తప్పే అని మేము ఒప్పుకున్నాం కదా. ఓకే, మేం చెప్తా ఉన్నాం ఆయన మాట్లాడిన తప్పయ్యా అని మొదటి రోజు నుంచి. ఓకే, దీన్ని రాజకీయానికి ఎందుకు వాడుతున్నారు? రాజకీయానికి మీరు వాడుతున్నారు. ఎవరో ఊరు పేరు తెలియని ఒక అనలిస్టు ఆయన ప్రపంచం మొత్తానికి తెలిసే అవకాశం ఏదో కొద్ది మందికి తెలుసుండేవాడు. పిలుస్తారండి ఆయన చర్చకి? సార్ ఇప్పుడు పేరు తెలియని వాళ్ళు కూడా చర్చలకు పిలుస్తున్నారా? సార్ ఒక విషయం అండి, సింగళూరు వెంకటేష్ గారు, శేఖర్ రెడ్డి అని నేను ఎంతమంది తెలుసుంటామండి? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అందరికి మీరు తెలుసు. మీ పార్టీ అధికారికంగా మీకు అధికార ప్రతినిధి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేశారు స్వయాన. ఆయన కాదండి, సింగళూరు వెంకటేష్ గారు ఎంతమందికి తెలుసు? ఆయన ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చాలా మందికి తెలుసు అని అంటున్నారు. ఈ రోజు ఆయన బయటకు వచ్చి బూత్ కామెంట్ మాట్లాడితే గానీ ప్రపంచం మొత్తానికి తెలియని పరిస్థితి. ఈ రోజు దాన్ని తెలిసేలా చేసిందా మీడియా? సార్ దరిద్రం ఏంటంటే వీళ్ళు మీడియా గురించి మాట్లాడుతా ఉన్నారు. భారతీ మేడం గారి గురించి తమ్ముళ్ళు పెట్టి చర్చా కార్యక్రమాలు నడపడం మంచి మీడియా విలువలు, పత్రికా విలువలు కదా. ఖచ్చితంగా తప్పండి, అలాంటి మనం ఖండించాలి. మంచి పత్రికా విలువలు. ఏదైతే ఎవరో ఏదైతే ఒక అనలిస్ట్ మాట్లాడితే ఎవరిని తీసుకొచ్చి, రేణుకా చౌదరి అనే పక్క రాష్ట్రానికి చెందిన ఆమెను తీసుకొచ్చి లైవ్ లో కూర్చోబెట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత నీచంగా మాట్లాడిచ్చారే. అది పత్రికా విలువల మంచి మంచి కట్టుబాట్లు అవి అబద్ధాలండి సార్. 2019 నుంచి 24 మధ్యలో ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపరు వాటి ఏదైతే చేశారో అది పత్రికలు అంటారా వాటిని? రాతలు అంటారా వాటిని? 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారికి బట్టలు లేకుండా ఈ చేతిలో పెట్టి పాములు ఊడించే బురగ పెట్టి ఏదైతే పామును పెట్టి అంత నీచంగా చిత్రీకరించినటువంటి మీడియాని పట్టుకొని మీరు వెనకేసుకొని వస్తున్నారా? ప్రతిరోజు తప్పుడు వార్తే, ప్రతిరోజు అబద్ధపు వార్తలు యాప్ ఛానల్స్ లో. సార్ ఈ రోజు బెయిల్ వచ్చిన తర్వాత ఏబిఎన్ లో ఒక డిబేట్ పెట్టారు, ఇలాంటి వారికి బెయిల్ అని. వీళ్ళకి సుప్రీంకోర్టు మీద కూడా గౌరవం లేదు, సుప్రీంకోర్టు తీర్పు మీద కూడా గౌరవం లేదు. ఆ తీర్పు మీద చర్చలు పెట్టారు వాళ్ళు, ఇలాంటి వారికి బెయిల్ ఇస్తారని. ఇప్పుడే జస్ట్ ఒక 1 అవర్ క్రితం దానికి వత్తాసు పలుకుతూ బత్తుల రామ్ గారు లాంటి వాళ్ళు సిగ్గుపడాలన్నా. మీరు ఒక అడ్వకేట్, సుప్రీంకోర్టు తీర్పు మీద ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి పత్రికల్లో వచ్చి ఏదైతే టీవీ ఛానల్లో చర్చా కార్యక్రమం పెట్టొచ్చా మనం? మనకి చట్టాల మీద గౌరవం లేదా? మనకి గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు మీద గౌరవం లేదా? దాని మీద చర్చలు నడిపారు. సార్ నేను చెప్తున్నాను, కూటమి ప్రభుత్వ ఇది నిజంగా కూటమి ప్రభుత్వ నిరంకుశత్వానికి చంపపెట్టు లాంటిదే. ఎందుకంటే చేతిలో రెడ్ బుక్ అనే పిచ్చుకొక్కుంది. ఎవరి మీద కోపం వచ్చినా వదులుతాం, శేఖర్ రెడ్డి మీద కోపం వచ్చినా అదే వదులుతాం, బ్రహ్మనాయుడు మీద కోపం వచ్చినా అదే వదులుతాం, సింగళూరు వెంకటేష్ గారి మీద కోపం వచ్చినా పిచ్చుకొక్కుని వదులుతామంటే చట్టాలు చూస్తూ కూర్చోవు. ఎందుకులేండి ఆ మాటలు, ఎందుకులేండి శేఖర్ రెడ్డి గారు రెడ్ బుక్ ఏంటంటే ఈ కేసుకి సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరపున అటెండ్ అయినటువంటి లాయర్లు ఎవరో తెలుసా సార్? ముకుల్ రోహత్గి, సిద్ధార్థ్ రోత్రా, ముకుల్ రోహత్గి సార్ ఈ కేసుకి బెయిల్ కి. సో వాళ్ళు చెప్పారు డైరెక్ట్ గా, నవ్వారు సార్ అంటారు. నవీన్ దానికి అరెస్ట్ చేస్తారా? బ్రిటిష్ లా మనం ఏమన్నా చేస్తా ఉన్నామా? SC ST కేసు పెట్టారు ఫస్ట్. దానికి డిఎస్పీకి ఎస్పీకి ఇద్దరికి ఏదైతే అక్షింతలు వేసింది కోర్టు, వాళ్ళ మీద మెమో ఇచ్చింది. ఈ రోజు నేరుగా ప్రభుత్వాన్నే అక్షింతలు వేసింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు మీరు పాతరేస్తారా? ఏదైతే కొమ్మినేని గారికి కూడా అక్షింతలు వేశారండి. కాస్త బాధ్యతాయుతంగా హుందాగా మీరు నడపండి చర్చలు. సో సమాజం మీద ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఒక విధ్వంసం రేకెత్తించే విధమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు మీరు ఖండించిందని కూడా ఆయన కూడా చెప్పారు. సార్ ఖచ్చితంగా సార్ మేము చెప్తా ఉన్నాం. మరి నేను అడుగుతున్నాను, ఏదైతే సింగళూరు వెంకటేష్ గారు చెప్పారు కదా సార్, రికార్డెడ్ ప్రోగ్రామ్, మరి వాళ్ళ మీద కేసులని పెట్టలేదు. ఏదైతే బత్తుల రాము గారు మాట్లాడుతూ ఏదైతే ఏమన్నారంటే ఇంటెన్షన్ అనేది ప్రాథమికంగా ప్రూవ్ కావాలంటే సార్, మరి ఏదైతే ఈయన మీద రికార్డ్ ప్రోగ్రామ్ మీద ఎవరైనా కేసు పెట్టారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? 100% సార్, 100%.
కేసులు నమోదు చేశాను, అరెస్ట్ చేయమని నా ఛానల్ యాజమాన్యాన్ని. మీరు నెక్స్ట్ చర్చలో ఎవరైతే కేసు పెట్టారో దానికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ మీరు తర్వాత దాంట్లో మీరు మాట్లాడుదురు. ఎందుకంటే ఇది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఒక రికార్డెడ్ ప్రోగ్రామ్ రిలీజ్ చేయటం అంటే అది ఉద్దేశపూర్వకంగా చేసినట్టే. ఈ కేసులో ఇది కొమ్మినేని గారిని అరెస్ట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎవరైతే ఆ విధంగా భారతి గారిని ఉద్దేశపూర్వకంగా రికార్డ్ చేసి రిలీజ్ చేశారో వారిని కూడా అరెస్ట్ చేయాలి. దీని మీద ఖచ్చితంగా మనం మాట్లాడదాం తర్వాత వన్ బై మాట్లాడదు. చాలా సమయం మాట్లాడారు మీరు. చివరిగా ఒకే మాట సార్, ఒకే మాట ప్లీజ్. ఐటీడీపీకి చెందిన ఘర్షణ అనే ఒక మీడియా నడిపిస్తుంటాడు సార్, వెంకట్రావు అనే అతను వీడియో పెట్టి ఐటీడీపీ పక్క సార్ ఏదైతే తాడేపల్లి అతను మాట్లాడిన మాట, ఓడిపోయిన తర్వాత డబ్బుల కోసం దాంట్లో ఏదో చేస్తున్నారు అని చెప్పి ఒక వీడియో ఉంటాడు సార్. దాని మాజీ ముఖ్యమంత్రి గారి డైరెక్ట్ గా ఆయన ఇంటి మీద వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు సార్, వాళ్ళకి చట్టాలు వర్తించవు, న్యాయాలు వర్తించవు. ఇప్పుడు వాళ్ళు వేసిన మార్గం ఏదైతే ఉందో మీరు కూడా పాటిస్తారైతే రేపు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా ఎవరెవరైతే మాట్లాడినటువంటి ఆ వ్యక్తులు, వారిని కండక్ట్ చేసినటువంటి మోడరేటర్లు, ఆ యాజమాన్యం వాళ్ళందరి మీద మీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది అయితే? అట్టున్నారు సార్. ఓకే, వాళ్ళు రోడ్ వేస్తున్నారు, మేము నేషనల్ హైవే వేస్తాం. ఓకే, అర్థమైంది. ఇంకా రైట్, మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ మాట్లాడదురు. మనతో జనసేన పార్టీ నుంచి సీనియర్ నాయకులు, అదేవిధంగా కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సో హుందాగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు కానీ మాట్లాడుకోవాల్సిన కానీ శృతి మించి పోయి ఎవరికి నచ్చినట్టు వారు ఒక వ్యక్తి మీదో లేకపోతే ఒక వ్యవస్థ మీదో ఒక పార్టీ మీదో వారికి ఇష్టం లేకపోతే పదే వారిని తిట్టించేటువంటి కార్యక్రమాలు ఒక వాంటెడ్గా కొన్ని జరుగుతూ ఉన్నాయి, జరిగినాయి గతంలో. సో మరి ఆ కార్యక్రమంలో భాగమా లేకపోతే అది అన్వాంటెడ్గా జరిగింది అనేది పక్కన పెడితే కృష్ణరాజు అనేటువంటి అనలిస్ట్ సాక్షి మీడియాలో మాట్లాడిన మాటలు అవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి, అందరికీ ఆగ్రహం తెప్పించాయి. వైసీపీ కూడా ఆయన మాట్లాడిన మాటలు తప్పే అని చెప్పేసి ఖండించింది. అయితే మరి ఆయన్ని ఏమనగా పెట్టారు, ఏటూగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మరి ఆ ఛానల్కి ప్రధానమైనటువంటి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు దాంట్లో, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అయినా మోడరేటర్. సో ఆయన ముందు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఈయన 2 రోజుల తర్వాత శ్రీకాకుళంలో ఈయన పట్టుకున్నారు. సో ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్? సుప్రీంకోర్టు మాత్రం బెయిల్ ఇచ్చింది కొమ్మినేని శ్రీనివాసరావు గారికి. అంటే ఇప్పుడు వీళ్ళు గెలిచారని అనుకోవాలా? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ముఖ్యంగా రమణాయుడు గారికి, మీకు 99 టీవీ ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి, యాజమాన్యానికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తుంటే మీరు అనలిస్ట్ గారు వచ్చినట్టు వెంకటేష్ గారు చెప్పింది అయితేనేమి, రాము గారు, శేఖర్ రెడ్డి గారు ముఖ్యంగా వైసీపీ తరఫున సమర్థించుకోవటం, వాళ్ళకి బెయిల్ ఇవ్వటం అనేది సర్వసాధారణం అండి. ఎంత పెద్ద నేరం చేసినాడు కూడా బెయిల్ రావటం అనేది సర్వసాధారణం, దాంట్లో ఏమీ తప్పు లేదు. కాకపోతే కృష్ణరాజు గారు చేసినది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అదొక ఆక్షేపించదగిన విషయం. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరు దాన్ని ఒప్పుకుంటున్నందుకు ప్రతి ఒక్కరు దాన్ని తప్పకుండా ఒప్పుకోవాలి, తప్పదు. కాకపోతే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరి ప్రభుత్వం కొన్ని ఛానళ్ళు ఎవరి ఛానళ్ళు వాళ్ళే అన్నట్టు, ఏ ప్రభుత్వం వస్తే ఆ ఛానళ్ళు ముందుగా వచ్చేసి శిక్షలు విధించే విధంగా, చిన్న తప్పు ఎక్కడ దొరుకుతుందా అని చూసే విధంగా గత ప్రభుత్వంలో కూడా ఎన్నో అరాచకాలు చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో కూడా కాదని కూడా ఎవరూ ఒప్పుకునే ప్రసక్తి లేదు, ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇదే కొమ్మినేని శ్రీనివాస గారు ఒకసారి నేను కూడా ఎన్నో ఛానల్లో చూశాను, వాళ్ళ వ్యక్తిగతమైన మనుషులు కానీ వాళ్ళ పక్క నుండి చెప్తుంటే వాళ్ళని ఎవరైనా కానీ లైవ్లో కానీ లేదా వేరే విలేకరి ప్రశ్నించినా లేదా ఏదన్నా మాటలు అనరాని మాటలు అన్నా వెంటనే చాలా గట్టిగా దాన్ని ఖండించిన రోజులు నేను చూశాను. అదే విధంగా కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ రోజు ఖండించకపోగా వెకిలి నవ్వు విధంగా ఎకిలి నవ్వులు నవ్వుతూ ఆయన్ని ప్రోత్సహించే విధంగా, మిమ్మల్ని కొడతారేమో, మీ మీద వెనక ఇది చేస్తారేమో అది చేస్తారేమో అన్నట్టు సమర్థించే విధంగా ఉంది. కాబట్టే ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా వారి పేరు కూడా పెట్టడం జరిగింది. అంతే తప్ప వారు, నేను చెప్పేది ఏంటంటే, టీవీ ఛానల్లో ఉన్నటువంటి మేడేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హుందాగా ప్రవర్తిస్తే ఇలాంటిది ఇంతవరకు రాదు. అప్పుడే రాజు ఖండించేసి ఆయన చేత క్షమాపణ చెప్పించినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం కాదు, అక్కడ ఉన్నటువంటి అమరావతి చుట్టుపక్కల ఆడవాళ్ళని క్షించే విధంగా వాళ్ళకి కూడా వాళ్ళ అమరావతి కోసం పోరాడిన మహిళలే ఎక్కువ, మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. కాబట్టి వారి మీద అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయితేనేమి, వారి మీద కేసులు అయితే పెట్టడం జరిగింది. బెయిల్ వచ్చినంత మాత్రాన అదేదో పండగని కాదు, కానీ పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కూడా బెయిల్ వస్తుంటాయి. అవి తర్వాత రాబోయే రోజుల్లో దాన్ని నిర్ధారించుకోవాల్సిన వ్యవస్థ, వాళ్ళకి శిక్షలు కూడా పడిన విధానం ఉంది. బెయిల్ అనేది ప్రస్తుత
కొద్దిగా వాళ్ళకి ఉపశమనం కలిగించే విధంగా ఉండేటువంటిది బెయిల్ ప్రాసెస్ తప్ప మాత్రాన వాళ్ళు అసలు దీంట్లో వారికి ఎలాంటి ప్రమేయం లేదు, వారి మీద పెట్టిన కేసులన్నీ కొట్టేసినట్టు కాదండి. ఇప్పుడు ఏంటంటే ఇది లైవ్ డిబేట్ లో జరిగిన విషయాన్ని కొద్దిగాని వాళ్ళు ఖండించుంటే హుందాతనంగా కానీ జరిపుంటే బాగుండేది. ఇప్పుడు ఇందాక మన శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలా వేరే ఛానళ్ళన్నీ ప్రస్తావిస్తూ వాళ్ళని ఇట్లా రెడ్ బుక్ అనేసి కుక్కలు చంపిన అది ఇది అనేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏమండి మీరు ప్లీనరీ ఒకసారి వైసీపీ ప్లీనరీలో ఇప్పుడు నాకు మీరు మాట్లాడుతుంటే ఆ విషయం గుర్తుకొచ్చింది. నిర్దాక్షిణ్యంగా బొమ్మలు పెట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు పెట్టి బాక్సింగ్ లాగా పబ్లిక్లో కొట్టించారండి. మీరు అదొక్కసారి గుర్తు తెచ్చుకోండి. బీవీ ఛానల్లో డిబేట్లో ఇచ్చేశారంటే దాన్ని అంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందండి పబ్లిక్? ఆ రోజు మీ వాళ్ళు కొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టారా? పెట్టించిందే మీరు. అదేదో బాక్సింగ్ కిట్ లాగా పెట్టి కొట్టించలేదా? అది తప్పు కాదా? ఇప్పుడు ఒక్కొక్కటి తవ్వుకుంటా పోతే మీరు రాబోయే రోజుల్లో మీరు చేస్తారో చేయరో ఒక్కొక్కరిని తీసుకుంటే పగ సాధింపు కక్ష సాధింపు చర్యల్లాగా మాట్లాడడం మాత్రం అది భావ్యం కాదు. దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు రాబోయే రోజుల్లో మీరు చేసి వస్తారంటే అది వేరే విషయం. ప్రజలు ఆల్రెడీ మీకు ఆల్రెడీ దీని చేసి పంపించేసి ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వానికి మనకు పట్టం కట్టారు కాబట్టి తప్పకుండా ఇంకా 4 సంవత్సరాలు ఉంది. జరిగిపోయింది ఓన్లీ 1 year. మీరు ఎప్పుడో వచ్చేసి మేము పంతం తీసుకుంటాం అంటే ఇదేందండి? ఇది ఏమైనా పద్ధత? మీరు చేసిన పద్ధతులు బాగున్నాయా చెప్పండి. అవి కాదు కదా నేను చెప్పేది. ఒక్క నిమిషం అండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదండి. అవన్నీ లాక్ రావటం కాదు నా ఉద్దేశం కాదు. మీరు చెప్పారు కాబట్టి నేను అవి గుర్తు చేస్తున్నాను మీకు, అంతే తప్ప నేను జరిగిపోయిన చాలా అరాచకాలు ఉన్నాయండి. ఇప్పుడు ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాస్ గారికి బెయిల్ రావటం మేము కూడా ఆహ్వానిస్తాం. దాన్ని నేను తప్పు పట్టట్లేదు. దాని గురించి చట్టాన్ని గౌరవిస్తాం. చట్టంలో ఉన్న తర్వాత ఇప్పుడు కృష్ణరాజు గారు మాట్లాడిన విషయాన్ని మీరే ఖండిస్తున్నారు కాబట్టి దానికి కూడా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే చెడు జరిగినప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంటుంది కాబట్టి మీరు కూడా దాన్ని ఖండించారు. దానికి సంతోషం. కాకపోతే ఏంటంటే ఆ విధమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా కానీ శిక్షార్హులే. ఇది మీరు ఇందాక లాయర్ గారు అన్నట్టు, మన వెంకటేష్ గారు అన్నట్టు, విశ్లేషకుడు గారు అన్నట్టు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించే విధంగా ఉండటానికి ఇది ఒక సూచనగా పనికొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఛానల్ ప్రతి ఒక్క పార్టీకి కొమ్ము కాసే విధంగా వెళ్లే విధంగా ఉంటే మాత్రం ఇది రాబోయే రోజుల్లో మంచిది కాదు. ప్రతి ఒక్కరు ఎవరు చేసినా కానీ ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలండి. గుడ్డ కాల్చి మొహం మీద చల్లేస్తే జరిగి ఉండొచ్చు. ప్రతి ఒక్కరి మీద ఆపాదించడం తప్పది. విశ్లేషకులు ఏమంటే ప్రతి ఒక్క దీని మీద డేటా వస్తుందండి. ప్రతి ఒక్క విషయం మీద విశ్లేషణ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏ స్టేట్లు ఏ విధంగా, మొన్న పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఎక్కడో ఉన్న పంచాయతీరాజ్ ఇది ఇప్పుడు 2వ స్థానానికి వచ్చింది. వాళ్ళు ప్రతిసారి వాళ్ళు గ్రేడింగ్లు ఇస్తూ ఉంటారు. దాన్నేదో బూచిగా చూపించి ప్రతి ఒక్కరు చేసే విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. ప్రతి ఒక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు మాట్లాడినా కానీ తప్పేనండి. కాబట్టి కొమ్మినేని శ్రీనివాస్ గారు ఫర్దర్గా ఎదుర్కొంటారు. కేవలం టైమింగ్ ఇది ఇచ్చిన వరకే అది. ఇప్పుడు రాబోయే రోజులు కృష్ణరాజు గారు కూడా అరెస్ట్ చేస్తున్నారు. వారి మీద కూడా చర్యలు తీసుకుంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ విధమైన ఇవి జరుగుతాయో అది తెలుస్తుంది. వెంకటేష్ గారు ఇప్పుడు వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుని సమయం తక్కువ ఉంది. సో కృష్ణరాజు గారికి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయనకి 14 రోజులు ఆయన కూడా రిమాండ్ విధించినట్టుంది కోర్టు. సో ఆయన కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందా వెంకటేష్ గారు? ఖచ్చితంగా వస్తుందండి. అవునా? కృష్ణరాజు గారు కూడా బెయిల్, కాకపోతే మరీ ఇంత త్వరగా రాకపోవచ్చు కానీ ఆ 14 days టెన్యూర్ లో ఆయనకు కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి కామెంట్స్ ఖండించదగినవే. అది ఒక అమరావతి మీదని కాదు, అనకాపల్లి మీద చేసినా ఏ ఊరి మీద చేసినా గానీ అవి ఖండించదగినటువంటి వ్యాఖ్యలు. కానీ చట్టపరంగా అవి డిఫమేషన్ కి సంబంధించినటువంటి కేసులే గానీ అవేదో క్రిమినల్ మోటివ్ తోనో క్రిమినల్ ఇంటెన్షన్ తోనో చేసినటువంటిది కాదు అనేది నేను మొదటి నుంచి చెప్తున్నా. అది ఫ్లోలో అతను మాట జారాడు. ఆ మాట జారినందుకు తప్పకుండా క్షమాపణ చెప్పి తీరాలి. ఉద్దేశపూర్వకంగా అనలేదంటారు? ఖచ్చితంగా. ఆ రోజు జరిగినటువంటి డిబేట్ లో మనం పూర్తిగా చూస్తే ఆయన చెప్పినటువంటి నేరేషన్ ఏదైతే ఉందో ఆ నేరేషన్ ఖచ్చితంగా రాంగ్. తర్వాత చాలా మంది న్యాయ కోవిదులు రకరకాల ఛానల్స్ లో కూర్చుని SC/ST యాక్ట్ కట్టాల్సిందే దాన్ని సమర్థిస్తూ చాలా గొప్పగా వాదించారు మీడియా ట్రయల్స్ లో. ముఖ్యంగా కొన్ని ప్రభుత్వానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఛానల్స్ లో అయితే హైకోర్టు న్యాయవాదులు, సీనియర్ నాయకులు, నాకన్నా 20 సంవత్సరాల సీనియర్ అడ్వకేట్స్ కూడా దాన్ని ఏకీభవించారు. కానీ నేను ఆ రోజు నిష్పక్షపాతంగా చెప్పాను, SC/ST యాక్ట్ అనేది చెల్లదు, ఇది కోర్టుకు వెళ్తే వీగిపోతుంది అన్నాము. మార్నింగ్ మనం చెప్పాము, ఈవినింగ్ కోర్టు కూడా మంగళగిరిలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, PDM కోర్ట్ అనుకుంటా, సాధారణ స్థాయిలో కింద స్థాయి కోర్టే దాన్ని చెల్లదని చెప్పింది.
కాకపోతే బెయిల్ తీసుకోవడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం అనేది ఏదైతే ఉందో ఇది మన యొక్క గవర్నమెంట్ పరువు దేశవ్యాప్తంగా పోయిందని చెప్పేసి అని మనం అనుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు పదే పదే ఏం చెప్తుందంటే బెయిల్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్. అది ఏ నిందితుడికైనా. వీళ్ళేమి దేశం దాటి పారిపోయే వ్యక్తులు కాదు, వీరేమి నేరపూరితమైనటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఇలాంటి వ్యక్తులకి బెయిల్ ఇచ్చే క్రమంలో దిగువ కోర్టులు కాస్త చూసి అటు ఇటుగా చూసి బెయిల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదంటే లాంగ్ పెండెన్సీ బర్డెన్ ఇవన్నీ కూడా మా దాకా వచ్చి మాకు ఇబ్బంది అవుతున్నాయి అని చెప్పేసి పదే పదే సుప్రీంకోర్టు తన గైడ్ లైన్స్ లో కింది కోర్టులకు చెప్పింది. అయినప్పటికీ కూడా ఈ బెయిల్ రాని క్రమం, ఈ బెయిల్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, అక్కడ దేశంలోనే టాప్ 10 లాయర్స్ లో ఉన్న లాయర్స్ అక్కడ కేసులు వాదించడం, వాళ్ళకి ఫీజుల కింద ప్రభుత్వ ధనాన్ని చెల్లించటం, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. వెంకటేష్ గారు, రాము గారు కంక్లూజన్ ఇవ్వండి. చెప్పండి. ఇప్పుడు వాంటెడ్ గా చేసినటువంటి వాటి మీద చర్యలు తీసుకోవట్లేదు వైసీపీ అధిష్టానానికి సంబంధించి. బ్రహ్మనాయుడు గారు ఒక్క విషయాన్ని చెప్పి కన్క్లూడ్ చేస్తాను. ఈ రోజు మాజీ మంత్రి విడదల రజనీ గారు కూడా ఈ రోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ఆవిడ మీద దాడి చేయడం మొదలు పెట్టారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు మీద. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రవికిరణ్ అనే వ్యక్తి ఒకడు, తర్వాత ఇంకొక ఈ హైపర్ ఆది కాదు సంథింగ్ ఆ జబర్దస్త్ సంబంధించినటువంటి ఆర్టిస్ట్ ఒక అతను, ఇద్దరు కూడా పదే పదే ఆవిడ మీద కానివ్వండి, రోజా గారి మీద కానివ్వండి, పదే అసభ్యకరమైనటువంటి అక్రమ సంబంధాలను ఉన్నాయని చెప్పేసి అని మాట్లాడుతూ చాలా తప్పు. ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాంటి మూర్ఖుల్ని, మహిళల మీద, మాజీ మహిళా మంత్రుల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఇలాంటి మూర్ఖుల్ని ఈ ప్రభుత్వం మరి ఎందుకు చూస్తా ఊరుకుంటుందో మరి. ఆగండి, ఒక నిమిషం ఆగండి, మీరు చెప్పండి సార్. రాము గారు. సార్ బ్రహ్మనాయుడు గారు, ప్రభుత్వం ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. అలాంటి ఉన్మాదులు ఎందుకు వదిలిపెడుతుందండి? మాజీ మంత్రి విడదల రజనీ గారు, మాజీ మంత్రి రోజా గారు వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వారికి అంటగట్టేసి మిగతా వ్యక్తులతో సంబంధాలు, అలాంటి మూర్ఖులు ఉన్నారండి. వారు చెప్పింది ఇప్పుడు సమాజం అంతా కూడా చాలా మంది ఫూల్స్ తో నిండుంది. ఈ ఫూల్స్ తో నిండున్నప్పుడు ఇప్పుడు కృష్ణరాజు గారు లాంటి ఎనలిస్ట్ వచ్చి రాజధాని మనందరికీ కూడా కీర్తి కిరీటం లాంటిది, అలాంటి కీర్తి కిరీటాన్ని అవమానపరిచి, ఇప్పుడు ఆయన ఇంటెన్షన్ లేదని ఇందాక వెంకటేష్ గారు చెప్తున్నాడు. ఇంటెన్షన్ లేకపోవడం ఏంటండి? ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని గౌరవ మర్యాదలు పెరిగితే, ఈవేళ పెట్టుబడులు వరద కింద వస్తే, ఈ రాష్ట్రం ముందుకెళ్తే జగన్ గారికి విలువ పడిపోతుందనే భయం వైఎస్ఆర్సీపీ పట్టుకుని దానికి అనుకూలంగా ఉండేటటువంటి మీడియా పర్సనాలిటీస్ అందరూ కూడా రాజ్యానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రయాణం చేస్తారు. అంగీకరించాలి. ఇప్పుడు ఇంటెన్షన్ లేకపోతే ఖచ్చితంగా ఇంటెన్షనల్ గా చేశారు. ఈ రోజు ఒక మాజీ మంత్రి కూడా, ఒక మహిళా మాజీ మంత్రి ఎవరైతే ఉమెన్ కమిషన్ కి వారికి ఫిర్యాదు చేశారు, మరి వారు ఇచ్చిన ఫిర్యాదులు ఈ ప్రభుత్వం పట్టించుకోదా? పోలీసు వ్యవస్థ పట్టించుకోదా? చట్టం ఖచ్చితంగా దాని బంధం చేసుకుంటూ పోతుంది. మానవ హక్కుల కమిషన్ మరియు జాతీయ మహిళా కమిషన్ కి విడదల రజనీ గారు ఫిర్యాదు చేశారు. ఆవిడని ఇష్టానుసారంగా ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగడుతూ కొంతమంది ఉన్మాదులు వీడియోలు చేస్తారు, రికార్డెడ్ వీడియోలు చేస్తారు. అట్లాంటి వాళ్ళని క్షమించాల్సిన పని లేదు. అది ప్రభుత్వం దృష్టికి వచ్చి, ఇలా ప్రభుత్వం అయితే వీళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని ఎవరికి అడ్డుపడే పరిస్థితి అయితే లేదు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి కాదు. సమయం తక్కువ ఉంది. వెంకటేష్ గారు మీరు రాగండి, సమయం తక్కువ ఉంది. శేఖర్ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. రాము గారు సమయం లేదు, శేఖర్ రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. ఒక్క నిమిషం మీద ఆయన ఆపండి సార్. ఏదైతే సీమరాజు అనే ఒక దున్నపోతుంటారు సార్, వాడి మీద అంబటి రాంబాబు గారు మహిళా మంత్రులు సార్లు గుంటూరు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కనీసం ఈ కూటమి ప్రభుత్వం కేసునైనా రిజిస్టర్ చేసిందా? హైకోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా మేము కేసు రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. అది సార్ మహిళా మంత్రుల మీద, మహిళల మీద మీ పార్టీకి ఉన్న గౌరవం. ఇంకో మాట సార్, ఇంకో మాట, కిలా కార్పి
అద్భుతమైన అసెంబ్లీలో చూసాం కదా సార్, మీరు మహిళలకు ఏ పాటి గౌరవం ఇస్తారో అసెంబ్లీలో చూస్తాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మహిళలకు ఏ పాటి గౌరవం ఇస్తారో చూస్తాం మేము. చూసారులే సార్, అన్ని చూసారు. ప్రజలు ఏం చేయాలో మొత్తం చూసారు సార్. ఒక నెరేషన్ అనేది డ్రా చేస్తా ఉన్నారు సార్ ఈ కూటమి ప్రభుత్వం, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అదే విధంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఏముండే అమరావతి మీద చాలా మంది మేధావులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. ఏంటంటే మామూలుగా హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలు, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సార్, మీకు బాగా తెలుసు. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోనే 3,000 నుంచి 4,000 స్క్వేర్ ఫీట్ తో హైరేజ్ బిల్డింగ్లు కడుతున్నారు సార్ కన్స్ట్రక్షన్ కాస్ట్. కానీ అమరావతిలో 8,000 రూపాయలకి ఇచ్చారు సార్ టెండర్లు. ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయని చెప్పి చాలా మంది మేధావులు అడుగుతున్నారు సార్. ఏదైతే నేషనల్ హైవేస్ సార్, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేస్ 19 కోట్ల నుంచి 25 కోట్ల మధ్యలో ఒక కిలోమీటర్ కి డబ్బు తీసుకుంటాయి సార్. కానీ ఇక్కడ 50 కోట్ల రూపాయలు సార్. సో వీటన్నిటి మీద చాలా మంది మేధావులు అడుగుతా ఉన్నారు. సార్ ఆల్రెడీ ఏదైతే ఉందో 40,000 ఎకరాలు ఉన్నాయి కదా, 52,000 ఎకరాలు ఉన్నాయి కదా, మళ్ళీ 40,000 ఎకరాలు ఎందుకని అడుగుతా ఉన్నారు. సో ఈ నెరేషన్ ఏంటంటే అమరావతి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఇలాగే కేసులు పెడతాం, మాట్లాడితే గొంతు నొక్కేస్తాం కోసం ఈ నెరేషన్ సార్. దయచేసి సహకరించాలి, సమయం లేదు. సుధాకర్ గారు 1 word కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు అమరావతిలో ఏమన్నా అక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి, వాటి మీద ప్రశ్నించేటువంటి అధికారం, ఆ స్వేచ్ఛ ప్రతిపక్ష పార్టీలకు కానీ లేదండి. ఇప్పుడు జెన్యూన్ గా ఏదన్నా అంటే ప్రశ్నించవచ్చు, కానీ దాన్ని వ్యవహారం చేసి ఇప్పుడు అమరావతి అనే ఉంది. అమరావతి రాబోయే రోజుల్లో చాలా ముఖ్యమైన క్యాపిటల్ లాగా తీర్చిదిద్దాలనేసి మా ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితేనే, పవన్ కళ్యాణ్ గారు అయితేనే, మోడీ హయాంలో దాన్ని అత్యంత ప్రభావవంతంగా చేయాలనేసి ఇన్ని వేల ఎకరాలు క్రోడీకరించి దాన్ని ఒక ప్రపంచంలోనే అత్యధిక పొజిషన్లో నిలబెట్టాలని చూస్తున్న క్రమంలో వీళ్ళ సాక్షి ఛానల్లో అన్యాయమైన బురద చల్లేసి చేసేసి దాన్ని కించపరిచే విధంగా ఉంటే అది తప్పు కాదండి. దాన్ని కించపరచాల్సిన అవసరం లేదు. కాబట్టి శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. ఇప్పుడు మహిళా మాజీ మంత్రి రజనీ గారు మానవ హక్కుల కమిషన్కి, జాతీయ మహిళా కమిషన్కి ఫిర్యాదు చేశారు. తన మీద అత్యంత దారుణంగా దూషణలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పేసి విత్ ఎవిడెన్స్ తోటి వారు కంప్లైంట్ చేశారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని నిద్రపోతుందా, లేకపోతే మహిళా మాజీ మంత్రికే ఈ విధంగా ఉంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటనేది ఏమైనా ఆలోచించి ఆ మూర్ఖులు ఉన్మాదులు కొంతమంది ఉన్నారు, ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే, వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా సార్? లేదండి. ఇప్పుడు తప్పకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టగల ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా చంద్రబాబు నాయుడు గారు సీఎం ప్రభుత్వంలో పోయినసారి మీరు చూస్తే హైదరాబాద్ లో కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవటం అయితేనేమి, ఓల్డ్ సిటీలో సార్ పూర్వం మీరు ఆపండి, మీరు మాట్లాడేటప్పుడు పూర్వం హైదరాబాద్ లోనే ఓల్డ్ సిటీలో లోడ్ ఎక్స్పాన్షన్ అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న సీఎం గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎవరిని కించపరిచినా కానీ చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. ముఖ్యంగా వీళ్ళు ముందు కంప్లైంట్ చేసి ఇక్కడ ప్రవేశించే బాగుండేది. ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఎవరి చేతిలోనూ కూడా లేదండి. సీఎం గారు నేను చెప్పాను కాబట్టి నన్ను అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ చేసే పద్ధతి కాదు. మనకి ఎన్నో కోర్టులు ఉన్నాయి, లోయర్ కోర్టు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీం కోర్టులు ఉన్నాయి. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. కాబట్టి ఎవరు కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఎన్నో ఆధారాలు ఉన్నాయి, మీరే చెప్పారు ఇందాక. ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి కోర్టు ద్వారా కేసులు పెట్టించగలిగామనేసి. కాబట్టి ఎవరు బలవంతం చేసేది ఏముండదండి, ఎవరు ఉపేక్షించే ప్రసక్తే లేదు. మన ఆంధ్రప్రదేశ్ ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలనేటువంటి ఉమ్మడి ప్రభుత్వం యొక్క లక్ష్యానికి కూడా ప్రతిపక్షంగా మీరు కూడా సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉన్నత స్థానంలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాటికి సహకరించాల్సిందని జనసేన పార్టీ సమయం లేదండి. రైట్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొందుకు అల్లారి సుధాకర్ గారు, జనసేన పార్టీ కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్, అదేవిధంగా బత్తుల రాము గారు, టీడీపీ రాజుల మాజీ ఇన్ఛార్జ్, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్. అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ 99 టీవీ. నువ్వేం చేసినా నేను సరెండర్ అవ్వను. మేడం, వాడు సరెండర్ అయ్యేలా లేడు. చాయ్ తాగుతారా? కొమ్మినేనికి బెయిల్, కృష్ణం రాజుకు రిమాండ్. పేర్ని ఎమోషనల్ అందుకేనా?
ఏం జరిగింది? వైసీపీ వర్సెస్ కూటమి, ఈ బుక్స్ రచ్చ ఏంటి? చంద్రబాబు మాస్ వార్నింగ్, వాళ్ళు మారరా? పవన్ ఏడాది పాలనలో అనేక మైలురాళ్లు. పొలిటికల్ వార్తలు, ప్రైమ్ డిబేట్ విత్ వర్మ at 7 PM. మేడం, వాడు సరెండర్ అయ్యేలా లేడు. చాయ్ తాగుతారా? బాధాకరమైన విషయం. ఒకటి, ఫ్లైట్లో ఉన్న వాళ్ళు చనిపోవటమే కాకుండా పాపం డాక్టర్స్ పిల్లలు వాళ్ళు కూడా చనిపోవటం. అయితే ఒక వ్యవస్థలో ప్రైవేట్ ఆర్గనైజేషన్లు ఈ ఫ్లైట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు రకరకాల అన్నీ కూడా ఒక మినిస్టర్ గారు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు కోఆర్డినేట్ అంతా 100% చేయలేరు, ఎవరు కూడా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఏదైనా కూడా జరగరాంది జరిగింది. డెఫినెట్గా ప్రధానమంత్రి మోదీ గారు, రామ్మోహన్ గారు వీళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు. దాన్ని ఇంకెట్లా సాధ్యమైనంత వరకు మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తారు అన్న నమ్మకం ఉంది. మేమందరం కూడా అండగా ఉన్నాం. ఇట్లాంటి ఇవన్నీ టెస్టింగ్ మనకి కొత్తగా ఇవి తీసుకున్నప్పుడు ఒక టెస్టింగ్ పీరియడ్స్, ఇలాంటప్పుడే నాయకత్వ లక్షణాలు కూడా బయటపడతాయి. అయితే తను సమర్థవంతంగా చేస్తారన్న నమ్మకం ఉంది నాకు. రోమియో, ప్లీజ్ సరెండర్ అయిపో. నువ్వేం చేసినా నేను సరెండర్ అవ్వను. మేడం, వాడు సరెండర్ అయ్యేలా లేడు. చాయ్ తాగుతారా? Thank you. Yes, sir. PG